రే, ఏం చేస్తున్నావు? మేడం ఇది స్టక్ అయినట్టుంది. చి దరిద్రుడా, ఫైర్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, చంపేస్తానన్నావు. తీరా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా చేసావేంటి? ఏమో మేడం, తెలియట్లేదు, స్టక్ అయినట్టుంది మేడం. ఛీ! అమ్మ! భూమి కొండమా, త్రిష వచ్చినదా? వచ్చినది. ఆడ మేకప్ గదిలో నీకోసం వెయిటింగ్ చేస్తా ఉన్నది. నువ్వు మళ్ళా టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఆ పిల్లని కూడా తీసుకొని రా. అట్టగే కొండమా. నువ్వు నందిక టైపు రాకుండా మానేసే. మే, దాని సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. త్రిషని ఒంటరిగా మాత్రం వదిలిపెట్టి రామాకు. ఆ నందిక దాన్ని చూసినదంటే వదిలిపెట్టదు మే. నాకు తెలుసుకోండమ్మా, ఇంకో 10 నిమిషాల్లో దాన్ని ఆట కట్టు, సరేనా? మే, నువ్వు బేగా పోయి తీసేతో మాట్లాడి బేగా తీసుకురా. అట్టగే కొండమా, నా నెల్లి బట్టలు మార్చుకొని త్రిష నట్టుకొని వచ్చేద్దాను. బేగా పో. త్రిష, ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ త్రిష, నీ ప్రాణాలకు తెగించిన వీడికొచ్చినావు. నందిక వల్ల ప్రాణహాని ఉందని తెలిసి కూడా నిజం చెప్పాలని ఇంత దూరం వచ్చినావు. ఇన్నాళ్ళు నా చెల్లి చేసిన నేరాలకి ఘోరాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్ష్యాలు ఎవరూ లేరు. ఏ రుజువు లేదని ధీమాతో నా చెల్లి తప్పుల మీద తప్పులు చేస్తానే పోతున్నది. ఆ మహిషాసురుడు అమ్మవారే నీ రూపంలో వచ్చి ఈ విజయదశమి నాడు నందికి నేర చరిత్రను బయటెట్టబోతున్నారా? మొదట విరాట్ బాబుతో నిన్ను చూసి అబద్ధం చేసుకున్నాను. నీ మంచితనం ఏటో తెలిసినాక అపార్థం చేసుకున్నానని చాలా బాధపడినాను. నానమ్మ ముందు నందిక కుట్రలు బయటెడితే నువ్వు నాకు ఎంతో మేలు చేసిందని అవుతావు. చెప్పు త్రిష,
నందిక గురించి నీకేం తెలుసు చెప్పు. భూమి అది చెప్పు త్రిష. నందిక త్రిష చెప్పు. అది నందిక 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 ఇక్కడ కాదు, నానమ్మ ముందరే చెప్దు గాని పద. త్రిష ఎవరక్కడ? త్రిష 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 అయ్యో త్రిష 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 భూమి భూమి ఈ ప్రమాదం కూడా నందిక వల్లే జరిగింది. నందిక నిన్ను నన్ను చంపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిన్ను నువ్వు అయ్యో కాపాడుకో భూమి. త్రిష నీకేం కాదు. ఇంతకు నీ మీద బాణం వేసింది ఎవరు? త్రిష నాకు తెలుసు భూమి, నేను నేను ప్రాణాలతో ఉండనని. నేను అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చాను. నేను నందిక గురించి నిజం బయట పెట్టకుండానే త్రిష చనిపోతాననుకోలేదు. ఆట అనకు త్రిష, నీకేం కాదు. నన్ను కానియను. మన హాస్పిటల్కి వెళ్దాం. అంబులెన్స్ కి కాల్ చేస్తాను. నేను ఎక్కువసేపు బతకను. ఆ విషయం నాకు తెలుసు. నన్ను నిన్ను బతికించుకుంటాను. నీకేం కాను వెను. హత్య హత్య హత్య. అయ్యో ఎంత పని చేసావు భూమక్క. మే త్రిష సవతి కాపోతుందన్న కోపంతో త్రిషని చంపేశావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం విరాట్ సార్. మీ భార్య మీ కాబోయే భార్యని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అది కూడా పబ్లిక్ లో. లేదు నాన్నమ్మ, నన్ను త్రిషని చంపలేదు.
మాయ లేదు మోసం లేదు సార్. మీ భార్యే త్రిషని ఇక్కడికి రప్పించింది. మీకు త్రిషకి అక్రమ సంబంధం ఉందని పక్కాగా ప్లాన్ చేసి ఇలా మర్డర్ చేసింది. లేదు, ఇదంతా అబద్ధం. నన్ను ఆ బాణాన్ని ఇట బయటకు తీసినానంతే. ఎందుకక్క ఇంకా అందరినీ మభ్యపెట్టాలని చూస్తున్నావు? ఏ ఆడదైనా దేన్నైనా భరిస్తుంది కానీ సవతి పోర్ని మాత్రం భరించలేదు. అందుకే త్రిషని కావాలని నువ్వే చంపావు కదా. ఎందుకు నా మీద ఇంత ఖర్చు పెట్టినావు? నేను చేయలేరని నాపై వేయాలని చూస్తున్నావు. నిన్ను వదలను. ఆగు, ఏంటిదంతా? త్రిష నువ్వు చంపడమేంటి? అయ్యో నానమ్మ, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నిన్ను అనుమానించట్లేదు భూమి, కానీ పరిస్థితుల్ని నమ్మలేకపోతున్నాను. అమ్మా, భూమి గురించి మీరు పొరపాటు పడుతూ ఉన్నారు. భూమి ఎట్లాంటిదో నాకన్నా మీకే బాగా తెలుసు కదా. అవును, నాకే బాగా తెలుసని అనుకునేదాన్ని, కానీ అది ఒకప్పుడు. విరాట్ చేత నాకు తెలియకుండా తన మెళ్ళో తాళి కట్టించుకున్న భూమి, నేనర్థం చేసుకున్న భూమి ఒకరు కాదు. నానమ్మ, మీరు నన్ను అబద్ధం చేసుకుంటున్నారు. ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా కావాలని నందికే చేసినది. దీని గురించి మీకు అసలు తెలియదు. చెప్పవే, నిజం చెప్పు. త్రిషని చంపింది నువ్వే కదూ? నీ కుట్రలకి త్రిష ప్రత్యక్ష సాక్షి అయినదని నువ్వే చంపి నన్ను ఎరికెత్తున్నావు కదా. చెప్పవే, నానమ్మకి చెప్పు. వదులు, లేమే. త్రిష, వదలదు భూమి, నిన్ను హంతకురాలు చేయాలని చూస్తుంది. దాన్ని చంపైనా సరే నిజం కక్కించు. విన్నావుగా నానమ్మ, విరాట్ నన్ను చంపేయమంటున్నాడు. వీళ్ళ వరుస చూస్తుంటే పథకం ప్రకారమే ఇద్దరు కలిసి త్రిషని చంపేస్తుంటారు. ఇది వరకు నీ ముందే కదా భూమి త్రిషకి వార్నింగ్ ఇచ్చింది. మా ఆయన జోలికొస్తే చంపేస్తానని బెదిరించింది కదా. అదే చేసింది నానమ్మా. నానమ్మ, అప్పుడేదో ఏదో ఏదో కోపలాట అన్నాను. కోపం కాదు భూమక్క, మనసులో ఉన్నదే. కనిపించకుండా పోయిన త్రిష ఇక్కడ సడన్ గా ఎలా ప్రత్యక్షమైంది? కావాలనే దాన్ని ఇంట్లో పెట్టుకుని రోజుకి 5,000 ఇస్తానన్నాం. అన్ని పథకం ప్రకారమే చేసుకుంటూ వచ్చావు కదా. వసై పందిక, ఇంకొక మాట మాట్లాడినావంటే చెప్పు తీసుకొని కొడతాను. నీ బతుకేంటో ముక్తాదేవమ్మ గారికి తప్ప ఊర్లో అందరికీ తెలిసే. ఏందమ్మా కళ్ళెదురుగా సాక్ష్యం పెట్టుకొని ఆ అమ్మాయిని తిడుతున్నావు? ఏ మొగోడైనా సవతిని తెచ్చి పెడతానంటే ఏ పెళ్ళాం ఊరుకోదు, ఇట్టాగే సంపి పడేస్తుంది. భర్తని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాలేదు కానీ పరాయి ఆడపిల్లని పొట్టన పెట్టుకుంది. అయ్యో, ఇంకా నిలబడి అట్లా దిక్కులు చూస్తా ఉండారేంది? పోలీసులకు ఫోన్ చేయండి. గిట్లాంటి ఆడవాళ్ళని ఊరికే వదలకూడదు. అయ్యో, అది
పోలీస్ స్టేషనా? ధనుసా, ధను సార్, అది భూమి భూమి ఏం చేయలేదు. సారీ భూమి, నేను డ్యూటీలో జాయిన్ అయిన వెంటనే మొదటి కేసు నీదే అవుతుంది అనుకోలేదు. ధనుష్, ఎవరండర్ అరెస్ట్, ఎవరండర్ అరెస్ట్, ఎవరండర్ అరెస్ట్. తీసుకురండి.